హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో రాయలసీమ స్టైల్లో ఉగ్గాని బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రాయలసీమలో ఈ ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్ అండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈసారి మీరు ఉగ్గాని చేయాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా బొరుగులు తీసుకొని వాటర్ వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టేసుకొని ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేయండి. ఇప్పుడు వాష్ చేసుకున్న బొరుగులలోకి పుట్నాల పొడి వేసి కలుపుకుందామండి. ఈ పుట్నాల పొడి ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. మెయిన్ ఇదేనండి, రాయలసీమ స్టైల్లో ఈ విధంగా చేయడం వల్లే అంత రుచిగా వస్తుంది. ముందుగా ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. పుట్నాల పొడిని బాగా నీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉగ్గానిలోకి. కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు, కొంచెం పింక్ కలర్లోకి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు వీటిని కూడా బాగా కలిపేసేసుకోండి. బాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు వీటి పచ్చిమిర్చిలోని కొంచెం వాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా అండి, నేను ఒకటి పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం పసుపు వేయండి. వేసేసి బాగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని కాసేపు అలా మగ్గనివ్వండి టమాటాలని. టమాటా మీద స్కిన్ కొంచెం సపరేట్ అవ్వాలి, అప్పటి వరకు కొంచెం ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి సాల్ట్ వేసుకోండి. మీకు రుచికి తగినంత చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వండి. అలా మగ్గనిస్తే ఇప్పుడు మనకు ఉగ్గానిలోకి కలుపుకోవాల్సిన మన గొజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము బొరుగులు చేసి పెట్టుకున్నాం కదండి, మిక్స్ చేసుకున్నాం కదా పుట్నాల పొడి అన్నీ వేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఈ గొజ్జు మొత్తాన్ని వేసేసేసుకోవాలి. వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసేసేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. ప్రతి బొరుగులకి బాగా అంటేలాగా బాగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇది ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. పైన కొంచెం కొత్తిమీర వేసేస్తే మనకు ఈ బొరుగుల ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇందులోకి కాంబినేషన్గా ఇప్పుడు మనము బజ్జీలు చేసుకోవాలండి. ఇప్పుడు బజ్జీ ప్రిపరేషన్ కోసము శనగపిండి తీసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం సోడా పొడి కూడా వేయండి. వేసేసి మనకు బజ్జీ వేయడానికి కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా చూసుకొని కొంచెం వాటర్ మెల్లిగా వేస్తూ బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. కలిపి పెట్టుకున్న శనగపిండిలోకి ఇప్పుడు మనం బజ్జీ మిరపకాయలు వేసుకొని బజ్జీలు వేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా బజ్జీలు వేసుకుందామండి. బజ్జీలని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము. బజ్జీలు కూడా రెడీ అయిపోయాయండి. సింపుల్ కదా, ఈ విధంగా మనం ఉగ్గాని బజ్జీ చేసేసుకోవచ్చండి. రాయలసీమ స్టైల్లో చాలా బాగుంటుంది. మనం పుట్నాల పొడి వేసి చేస్తాం కదా, అది చాలా రుచి ఇస్తుందండి ఉగ్గానీకు. తప్పకుండా మీరు ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.